లేటెస్ట్ డెవలప్మెంట్ తెలుస్తోంది. మరి కాసేపట్లో పళనిస్వామి బృందం గవర్నర్ విద్యాసాగర్ రావును కలవనుందని తెలుస్తోంది. ఇటు పన్నీర్ సెల్వం బృందం కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తోంది. రెండు పక్షాలు కూడా గవర్నర్ కోసం ఎదురు చూస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఒకవైపు పన్నీర్ సెల్వం బృందం గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తోంది. మరి కాసేపట్లో పళనిస్వామి బృందం కలవబోతోంది. మరి పళనిస్వామి బృందానికి గవర్నర్ అపాయింట్మెంట్ ఉందా? పళనిస్వామి బృందానికి 7:30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు ఇప్పుడే రాజ్భవన్ వర్గాలు చెప్పాయి. కొద్దిసేపట్లో పళనిస్వామితో పాటు ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఆయన కలవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏఐడిఎంకే తీవ్ర ఆగ్రహంతో ఉంది. గవర్నర్ ఎందుకు తీసుకోవడం లేదు, ఇప్పటికే 124 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఇచ్చినప్పటికీ ఇంకా పిలవకపోవడం పట్ల కాస్త ఆశ్చర్యం, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు. పళనిస్వామి అతనితో పాటు 10 మంది ఎమ్మెల్యేలు 7:30 గంటలకు కలుస్తున్నట్లు ఇప్పటికే రాజ్భవన్ చెప్పింది. రాజ్భవన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. అదేవిధంగా వీళ్ళు కలిసిన తర్వాత 8:30 గంటలకు పన్నీర్ సెల్వానికి సంబంధించిన బృందం కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సంబంధించిన ఇద్దరు సీనియర్ నేతలు గవర్నర్ ఆఫీస్ లో ఉన్నారు. 8:30 గంటలకు అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారు. ఆ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు కలిసే అవకాశం ఉంది. ఒక గంట వ్యవధిలోనే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగిన నేపథ్యంలో మళ్ళీ వాయిదా పడినట్టు తెలిసింది. గవర్నర్ ఇద్దరితో భేటీ తర్వాత బాగా పొద్దుపోయాక గవర్నర్ నిర్ణయం తీసుకుంటారనే సమాచారం ఉంది. ఎవరి వాదన వాళ్ళు వినిపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంతకాలతో ఇచ్చారు. అదేవిధంగా 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్ సెల్వం పక్కన ఉండడంతో ఆయన ఏ విధమైన వ్యూహంతో ముందుకు పోతున్నారని చూడాలి. అయితే శశికళ వర్గానికి సంబంధించిన పళనిస్వామి తనను శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన నేపథ్యంలో తనను ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత బల నిరూపణ చేయాలని చెప్తున్నాడు. అయితే పన్నీర్ సెల్వం వర్గం మాత్రం ఫ్లోర్ టెస్ట్ పిలవాలి, కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ పిలవాలి, అప్పుడే శాసనసభలో బల నిరూపణ ఎవరవుతుందని తేలుతుందని కూడా చెప్పడానికి గవర్నర్ వద్ద ఆ వాదన వినిపించడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మొత్తం మీద ఇద్దరు అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యాయి. ముందుగా పళనిస్వామి బృందం కలవబోతుంది, ఆ తర్వాత పన్నీర్ సెల్వం బృందం కలవబోతుంది. అయితే రమేష్, మరోవైపు పళనిస్వామికి సంబంధించి పన్నీర్ సెల్వం చాలా ఆరోపణలు కూడా చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో రాజ్భవన్ వర్గాలు ఎటువైపు పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? ఆరోపణలకు సంబంధించి గవర్నర్ ఇవన్నీ పట్టించుకోకపోవచ్చు. ఆయన కేవలం కాన్స్టిట్యూషనల్ హెడ్ గా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. బయట చేసిన ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా పట్టించుకోకుండా కేవలం తాను రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నాను, రాజ్యాంగం ఏం చెప్తే అదే చేస్తున్నాను, అనిశ్చిత పరిస్థితి తొలగించడానికి తన వద్ద ఉన్న ఎటువంటి చర్యలు చేపట్టాలో అవే చేస్తున్నాను, ఇప్పటికే న్యాయ నిపుణులతో మాట్లాడని ఆయన రాజ్భవన్ లో కొంతమంది అధికారులతో కూడా చెప్పినట్టు తెలిసింది. ఆ విధంగానే ముందుకు పోతున్నా తప్ప ఈ ఆరోపణలు గవర్నర్ పట్టించుకోవడం లేదు. కేవలం తన ఉన్న పరిధిలో తన పరిధి మేరకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అనిశ్చితిని తొలగించి ఏ విధంగా బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి, ఎవరిని పిలవాలనే విషయమే ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. ఇద్దరితో కలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. శశికళ జైలుకి వెళ్లిన తర్వాత మళ్లీ తమిళ రాజకీయాలు రాజ్భవన్ కేంద్రంగా సాగుతున్నాయి. 7:30 పళనిస్వామి బృందానికి అపాయింట్మెంట్ ఉంది. అదేవిధంగా ఆ తర్వాత మరో గంట తర్వాత పన్నీర్ సెల్వం బృందానికి కూడా అపాయింట్మెంట్ ఉంది. మరి రాజ్భవన్ వర్గాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి? గవర్నర్ ఎవరి వాదనలు వింటారు? ఒకవైపు పళనిస్వామి వర్గం గవర్నర్ పై గుర్రుగా ఉంది. తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖ సమర్పించినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని గవర్నర్ ఇంకా ఆహ్వానించకపోవడంతో పళనిస్వామి వర్గం అంతా గవర్నర్ పై తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం కూడా శశికళ వర్గానికి సంబంధించి ఆరోపణలు చేస్తూ గవర్నర్ని కలవబోతోంది. మొత్తానికి రాజ్భవన్ వర్గాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి? గవర్నర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఎవరిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా ఆహ్వానిస్తారు అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. శశికళ జైలుకి వెళ్లిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరికొద్దిసేపట్లో 7:30 పళనిస్వామి వర్గం గవర్నర్తో భేటీ కాబోతోంది. దీనికి సంబంధించి రాజ్భవన్ వర్గాలు దీన్ని ధృవీకరించాయి. మరికొద్దిసేపట్లో పళనిస్వామి బృందం గవర్నర్ను కలవబోతోంది. ఇప్పటికే తమకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది, పూర్తి మెజారిటీ ఉందంటూ పళనిస్వామి వర్గం గవర్నర్ను కలిసి లేఖ సమర్పించినప్పటికీ కూడా గవర్నర్ తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోవడానికి సంబంధించి పళనిస్వామి వర్గం గవర్నర్పై ఆగ్రహంతో ఉంది, అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది నిమిషాల్లో 7:30 పళనిస్వామి బృందం గవర్నర్ను కలవబోతోంది. రాజ్భవన్కు వెళ్ళి
ఆ తర్వాత రాత్రి 8:30 గంటలకి సరిగ్గా గంట సేపటి తర్వాత పన్నీర్ సెల్వం వర్గం కూడా గవర్నర్ను కలవబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఇప్పుడంతా ఉత్కంఠగా మారింది.